నివాసం అంటే నివాసం ఉండాలని ఇచ్చారు, అవి పట్టాలు కాదు, అది మోసం. పేదలు నిరుపేదలు చదువుకోని కాగితం ఇచ్చి పట్టా అని చెప్పడం తప్పు. ఆ రోజే నేను చెప్పా, అమ్మా ఇది యాక్చువల్గా ఇరిగేషన్ పరంబోక్లో ఉంది, కొన్ని సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, అవన్నీ స్టడీ చేయిస్తాను, అధికారులు ఇక్కడికే పిలిపిస్తా, మీ భగత్ సింగ్ నగర్కే పిలిపిస్తా, ఇక్కడే కూర్చొని పెడతా, ఇక్కడే డిస్కస్ చేస్తా, దాన్ని బట్టి ముందుకు పోతా ఉన్నా. నిన్న అధికారులను పిలిపించాను. నిన్న మున్సిపల్ కమిషనర్ కావచ్చు, జేసీ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, అందరూ వచ్చారు, డిస్కషన్ చేశాం. మళ్ళా నేను మున్సిపల్ ఆఫీసులో కలెక్టర్ గారిని కూడా పిలిపించాను, ఆ ఇరిగేషన్ ఎస్సీ గారిని కూడా పిలిపించా, ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించింది. సో కంబైన్డ్ మీటింగ్ నేను పెట్టాను. ఇక్కడి నుంచి పోగానే వాళ్ళందరితో రిపోర్ట్ తయారు చేయమన్నా. రిపోర్ట్ తయారు చేసి పంపిస్తే దాన్ని అక్కడ అధికారులతో మాట్లాడి ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా దాన్ని చేయిస్తాను. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం వాడు చేయాల్సి వస్తుంది. అందువల్ల భగత్ సింగ్ కాలనీలో ఉన్న ప్రజలందరూ ఒకటే, ఎలక్షన్ ముందు కూడా నేను వచ్చిన పట్టాలు ఇస్తానని చెప్పలా. అందరిలాగా ఎలక్షన్ ముందు వచ్చి ఓటు వేయించుకొని అది చేస్తాను ఇచ్చేస్తానని చెప్పలా. ఆ రోజు క్లియర్గా చెప్పా, అధికారులు ఇక్కడికే తీసుకొస్తా, ఇక్కడే కూర్చొని పెడతా, మీ సమక్షంలోనే మాట్లాడిస్తా, దాన్ని బట్టి ముందుకు తీసుకుపోతాను. ఆ విధంగా చేయడం జరిగింది. తర్వాత నేషనల్ హైవే యాక్షన్లో సైట్లు షాపులు పోతే వాళ్ళకేదో నామినల్ కాంపెన్సేషన్ ఇచ్చారు. వాళ్ళందరూ నా దగ్గరికి పరిగిస్తా వచ్చారు. ఇక్కడున్న జహీర్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావచ్చు, ఎక్స్ కార్పొరేటర్ వాళ్ళ హస్బెండ్, ప్రజెంట్ కార్పొరేటర్ వీళ్ళందరూ నా దగ్గరికి కొంతమంది తీసుకొచ్చారు. సరే ఇలా పోయింది, ఇలా అయింది, వాళ్ళందరూ కొద్దిగా ఏదన్నా బెనిఫిట్ చేయమంటే నేను అప్పుడే చెప్పా, ఒక 2 సెంట్లు స్థలం ఇప్పిస్తాను వాళ్ళకి, దాంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా నేషనల్ హైవేలు వర్క్ చేసుకునేదే చేయమని చెప్పాను. వాళ్ళందరూ కూడా నా మాట, నేను చెప్పిన ఒక్క మాటతో అలాగే సార్ వెళ్ళిపోయారు. దానికి యాక్చువల్గా కన్సర్న్ మంత్రి గారితో, రెవెన్యూ మంత్రి అనగాని ప్రసాద్ గారితోనూ, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లాస్ట్ క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయించాం. అది ఆర్డర్ వచ్చింది 2 సెంట్లు. దాన్ని యాక్చువల్గా అధికారులు వెంటనే రాగానే దాని యొక్క పట్టాలు తయారు చేశారు. ఈరోజు మొత్తం ఎంతమందికి ఇచ్చారు పట్టాలు? 126 మందికి 2 సెంట్లు ఇచ్చాం. 126 మందికి. జీవో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఫస్ట్ టైం 2 సెంట్లు ఇచ్చింది నెల్లూరులో 54, 53 డివిజన్లో. అలా ఈరోజు నెల్లూరు అధికారులు అంత ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను అభినందిస్తున్నా. కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, అడిషనల్ కమిషనర్ కావచ్చు, మిగిలిన అందరి అధికారులని, నేషనల్ హైవే అందరినీ నేను అభినందిస్తున్నాను. ఇంకా కొంతమంది సమస్యలు ఇప్పుడు నా దగ్గర తెచ్చారు, అవి కూడా డిస్కస్ చేస్తాను. అయితే ఏదైనా మీకు నిజంగా న్యాయమైన చేయాల్సి ఉంటే నా దగ్గరికి రాండి, నేను చేస్తాను. అట్లా నేను చేస్తున్నానని చెప్పి అందరూ పరిగిస్తే అది వీలు కాదు. ఉన్న విషయం చెప్తున్నాను, నేను చేయగలిగింది మ్యాక్సిమం చేస్తాను. నేను అధికారులు కూడా చాలా క్లియర్గా చెప్పా, మీరు ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా భగత్ సింగ్ నగర్లో పాజిటివ్గా రిపోర్ట్ పంపించండి. కోర్టులకు మళ్ళీ ఇబ్బంది కాకుండా, కోర్టు జడ్జిమెంట్స్కి ఇబ్బంది కాకుండా పంపించండి. దాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పి అక్కడ నేను చేస్తానని చెప్పి ఆ విధంగా చేస్తున్నాం. నేను నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్పేది, గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి వెళ్ళిపోయింది. ఆ అప్పు ఎవరు తెచ్చాలా? మీరే. మీరు కట్టే ట్యాక్స్ నుంచే తెచ్చాలా. మీరు కట్టే జిఎస్టీ కావచ్చు, మీరు కట్టే ఇంటి పన్ను కావచ్చు, మీరు కట్టే కొళాయి ట్యాక్స్ కావచ్చు, దాని నుంచే 10 లక్షల కోట్లు తీర్చాల్సిందే. తీర్చకుండా కుదరదు, ఎగ్గొట్టడానికి కుదరదు. ఎగ్గొట్టు కొడితే మరో శ్రీలంక అవుతుంది. కాబట్టి అది తీర్చక తప్పదు ఈ ప్రభుత్వానికి. అట్ ది సేమ్ టైం పేదలు నిరుపేదలకు సంక్షేమ పథకాలు చేయాలి. సూపర్ 6 ఏదో చెప్పామో చేయాలి, చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మరొక పక్క యువతకు ఉద్యోగాలు రావాలి, లేదా వ్యాపారాలు చేసుకోవాలి. చేయాలంటే ఇండస్ట్రీస్ రావాలి.
ఇండస్ట్రీస్ రావాలంటే వాళ్ళని మళ్ళీ ఎంకరేజ్ చేయాలి. ఈ విధంగా అన్నిటికీ సూటబుల్ అయ్యేటట్టుగా, అటు పేదలు నిరుపేదలకు సూటబుల్ అయ్యేటట్టుగా, యువతకు ఉద్యోగాలు వచ్చేదానికి ఏం చేయాలి ఆ విధంగా, రైతులు ఇబ్బంది పడకుండా రైతులను ఆదుకునే విధంగా చక్కటి బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టారు. దాని మీద కొందరు వైసీపీ నాయకులు ఏదో మాట్లాడుతున్నారు, ఇది చేయగలరా అది చేయగలరా అని. ఆల్రెడీ 10 లక్షల కోట్లు అప్పు చేసి ఇచ్చి ఖజానా ఖాళీ చేసిన 4,000 పెన్షన్ ఇస్తున్నాం, వికలాంగులకి 6,000 ఇస్తున్నాం, బెడ్ మీద ఉండే వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. ప్రభుత్వం రాగానే చేసింది. మహిళలకి 3 సిలిండర్లు ఇస్తున్నాం. ఇప్పుడు మే లోపల పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 లెక్కన ఇస్తామని ముఖ్యమంత్రి గారు మే లోపల డిసైడ్ చేశారు. రైతులకి ఏదైతే ప్రతి రైతుకి 20,000 ఇస్తామన్నారు, అది కూడా దీని బడ్జెట్ లో పెట్టారు. కౌలు రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20,000 ఇస్తామని పెట్టారు. ఇవన్నీ జరగబోతున్నాయి. మే లోపల పిల్లలకి ఇస్తున్నారు, అకాడమిక్ ఎండే లోపల ఇస్తున్నారు. ఇవే సాక్ష్యం. కాబట్టి వైసీపీ నాయకులు మాట్లాడాల్సిన అవసరం లే. రేపు మే లోపల తల్లికి వందనం ఇస్తారో లేదు చూడండి. రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, బడ్జెట్ మీద వైసీపీ నాయకులు కామెంట్ చేసే కరెక్ట్ కాదు. దానికి ప్రూఫ్ మే లోపల తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తారో లేదు చూడండి. ఇచ్చారనుకోండి, వైసీపీ నాయకులు ఒక్క మాట కూడా మాట్లాడటానికి లేదు ఈ బడ్జెట్ మీద. ఈ విధంగా ఈరోజు అపార అనుభవం ఉండే ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాల ముందు తీసుకుపోతున్నారు. ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి. నెల్లూరుకి అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ 1,100 కోట్లు తెస్తే 165 కోట్లు వరకు ఆగిపోయింది. ఈ 5 సంవత్సరాల్లో దాన్ని వదిలేశారు. ఆ 165 కోట్లు అట్టుకోలోని పోయింది. మళ్ళా ఇప్పుడు ఆ 165 కోట్లకు ప్రయత్నిస్తున్నా నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మంత్ ఎండింగ్ రాగానే ఆ వర్క్ కూడా టేకప్ చేసి వీలైనంత వరకు 1 year లో అవన్నీ కంప్లీట్ చేసి నెల్లూరు నగరం దోమలు లేని నగరంగా, వాటర్ కూడా చక్కటి వాటర్ సంగం బ్యారేజ్ నుంచి ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చేస్తామని కొద్దిగా ఓపిక పట్టమని నెల్లూరు ప్రజలు రిక్వెస్ట్ చేస్తాం. ఈరోజు 54వ డివిజన్లో ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ నేను నిన్న విజిట్ చేయడం జరిగింది. ఈ 54వ డివిజన్లో నిన్న ఉదయం నేను ప్రజాప్రతినిధితో అధికారులతో పెన్షన్స్ ఇవ్వడానికి వచ్చాను. వచ్చినప్పుడు నేను చెప్పా, అయితే కమిషనర్ గారికి చాలా క్లియర్గా చెప్పాను, నేను ఈ డివిజన్కి పోయిన ఇన్స్పెక్షన్కి ఆ డివిజన్లో ఉన్న పార్కులు, స్కూల్స్ ఇన్స్పెక్షన్ చేస్తామని. ఆ నేపథ్యంలో నీకు ఇన్స్పెక్షన్ జరిగింది. ఇక్కడ స్కూల్లో చక్కగా 185 మంది పిల్లలు స్కూల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా చదువుకుంటున్నారు. వాళ్ళందరూ పేదలు, నిరుపేదల పిల్లలు. ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వం అన్ని విధాలా చేయాల్సిన యొక్క ఆవశ్యకత ప్రభుత్వానికి, చేయాల్సిన బాధ్యత. నేను ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులైన లోకేష్ గారితో రెగ్యులర్గా దీని మీద డిస్కస్ చేస్తున్నాను. వారు కూడా నాకున్న అనుభవాన్ని యాక్చువల్గా ఇవ్వండి చేస్తామన్నారు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు నెల్లూరులో ఉన్న అన్ని పాఠశాలల్లో పిల్లలకి ఫస్ట్ చక్కటి ఎక్విప్మెంట్ ఇవ్వటం, ప్లే ఎక్విప్మెంట్. చిన్నపిల్లలు అయితే ప్లే ఎక్విప్మెంట్, కొద్దిగా 6 to 10th ఉంటే వాళ్ళకి జిమ్ లాంటి ఎక్విప్మెంట్, ఎక్కడన్నా ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ ఒక బాస్కెట్బాల్ కోర్టు, అంతేకాకుండా ప్రహరీ గోడ, ఇవన్నీ అన్ని మున్సిపల్ స్కూల్స్లో అన్ని పార్కుల్లో చేయడం జరుగుతుంది. మాటలు కాదు, మాది మాటల ప్రభుత్వం కాదు. నేను నిన్న యాక్చువల్గా చేశాను. ఇక్కడ ప్లే ఎక్విప్మెంట్ యాక్చువల్గా తెప్పించారు, కూడా ఆల్రెడీ తెప్పించారు. దాన్ని ఇన్స్టాల్ ఇవాళ నుంచే మొదలు పెడతారు. ప్రహరీ గోడ అవి కూడా యాక్చువల్గా టెండర్ పిలవమన్నాను. టెండర్ పిలిచేసి ప్రహరీ గోడ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా ఈ స్కూల్కి ఫస్ట్ ప్రహరీ గోడ, పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ ఇవ్వమన్నాను. తర్వాత స్కూల్లో ఆ రూములు కొన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి, అవి కూడా మంత్రి గారితో ఒకసారి మాట్లాడి అవి కూడా ఏం చేయాలో చేయడం జరుగుతుంది. ఈ విధంగా నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు, అన్ని స్కూళ్ళలో పిల్లలకి చక్కటి ఎక్విప్మెంట్ జరుగుతుంది. అయితే కొద్దిగా అందరూ
వెయిట్ చేయండి, ఖజానా ఖాళీ. మెల్లగా చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడు ఖజానా కొద్ది కొద్దిగా బెటర్ అవుతుంది. అందుకే నేను చక్కటి బడ్జెట్ని యాక్చువల్గా ప్రతిపాదించడం జరిగింది. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, తర్వాత ఇక్కడ భగత్ సింగ్ కాలనీలో పట్టాలు లేవని ఎలక్షన్స్ ముందు నేను వచ్చినప్పుడు ప్రజలు నా ముందుకు వచ్చారు, కాగితాలు తెచ్చారు. సార్ ఇది మాకు పట్టా అని ఇచ్చారు, కానీ ఇది పట్టా కాదంట, బ్యాంకులకు పోతే ఎవరు లోన్లు ఇవ్వటం లేదని. ఆ కాగితాలు